ఆయన భగవద్గీతలో ఒక మాట చెప్పారు, కష్టాన్ని సుఖాన్ని ఒకేలా చూసేవాడు స్థితప్రజ్ఞుడు అని. చెప్పడమే కాదు, ఆయన జీవితంలో దాన్ని ఆచరించి చూపించారు. పుట్టడం జైల్లో పుట్టారు, వేరే తల్లి దగ్గర పెరిగారు, సొంత మేనమావే చంపడానికి ప్రయత్నిస్తే అన్ని గండాలు దాటారు. లోకంలో అందరూ ఆయనని స్త్రీలోలుడు, భోగభాగ్యాలతో సుఖపడ్డాడు అని అనుకుంటారు. కాని ఆయన ఏనాడూ వాటికి ఆశపడలేదు. ధర్మానికి కట్టుబడి అన్నగారినే రాజుని చేశాడు. నరకాసురుడు తన కొడుకే అయినా ధర్మాన్ని తప్పినందుకు వధించాడు. ఆయన్నుంచి మనం ధర్మాన్ని నేర్చుకోవాలి, కృతజ్ఞతని నేర్చుకోవాలి, బంధాలకి ఆయనిచ్చే గౌరవాన్ని నేర్చుకోవాలి. కష్టమొచ్చినా సుఖమొచ్చినా చెల్లించని స్థితప్రజ్ఞతని నేర్చుకోవాలి. చాలా బాగా చెప్పావు చెల్లి. ఇప్పుడు మన మనసులోని మాటలు కూడా చెప్పుకుందాం. నీ జీవితం గురించి చెప్పు రుక్మిణి. ఇప్పుడు మనం సర్వాంతర్యామి అయిన కృష్ణుడి ముందున్నాం. ఆయనకి మనం పైకి చెప్పే మాటలే కాదు, మనసులో అనుకునే మాటలు కూడా వినగలిగే జ్ఞాని.